అజ్రవ పేరు మీద కష్టమైన ముగ్గు కథ ఆడబిడ్డ సంధ్యారాని ముగ్గు కథ ఎవరు ముచ్చట పెట్టద్దు. అజ్రవ పేరు మీద సంవత్సరికం సందర్భంగా ఆడబిడ్డ సంధ్యారాని ముగ్గు కథనయ్యా. వెనకటి కాలం లోపల పొద్దుగల 6 గంటల వరకల్లా పనిపాడు తెలుసుకుందరు వెనకటి నానమ్మలు అమ్మమ్మలు. ఈనాటి కాల పళ్ళున్నారమ్మా వాళ్ళు వంట వరకే 11, 12 కాబట్టి పొద్దుగాల 5ంటికి ఎమ్మంటే ఏ అక్కలు ఎత్తది ఏ చెల్లెలు ఎత్తది కరకర పొద్దు ఒడిసి కిటికీళ్ళకి వెళ్ళి బెడ్డు కెండగలిగేదాకా ఇప్పటి అక్క ఎల్లలు ఎవరే నా తల్లులారా. తల్లి సుశీల రాని ముసి మబ్బుల్లలేసి ముత్యాల చీపిరి పట్టి అదనాలు ఆకిలు ఉడిచి పొద్దుగాల 6 గంటల వరకల్లా పనిపాడు తెలుసుకున్నది సుశీలమ్మ. ఆ తల్లి పరమ ప్రతివంతరాలు సత్యవంతరాలు పట్టుకునే లగ్గమైనాక ఏ దేవునికి మొక్క ముందుకు చక్కదన సుక్కోలే ఒక్క కొడుకుని కనుకున్నది సుశీల రాణి. ఒక్క కొడుకుని కనుకున్నదమ్మా. కన్న కొడుకు పేరు 21 దినం నాడు కొడకారార సత్యశీల రాజాని కొడుకు పేరు పెట్టుకుంది. పచ్చి పాలు వసి పావురంగా దాదింది, ఉడుకు పాలు వసి ఉగ్గురంగా దాదింది. ఆడియ ఓదాయి పాడియ ఓదాయి ఉక్కువయ్య ఓదాయి ముకుంచ ఓదాయి 7 దాయిల ఎల్లవించంగా 5 ఏళ్ల పిల్లగాడు సత్యశీల రాజు పెరిగిండు. 5 ఏళ్ల పిల్లగాన్ని మద్రాసు బల్లల్ల చదువు శాస్త్రాలు విద్య బుద్ధి జ్ఞానాలు నేర్పియంగా 16 ఏళ్ల పిల్లడు సత్యశీల రాజు పెరిగిండు. నా తల్లులాల
16 ఏళ్ల పిల్లగానికి నా కొడుకు లగ్గం ఎత్త పెళ్లి ఎత్త అని పనమటి రాజుల పిల్ల రమాదేవి అని పిల్లని తీసుకొచ్చి కన్న కొడుకు సత్యశీల మహారాజుకు కోడలు రమదేవికి అంగరంగ వైభవంగా లగ్గాలు వేసింది సుశీలం మంగళకత్ర మాలు కట్టింది మాలు లోపల కొడుకు కోడలను ఉంచింది కొత్త మాలు లోపల కొడుకు కోడలు సంబరపడుతున్నారు పాత మాలు లోపల అయ్యవ్వ ఉంటున్నారు ఇట్లా ఇట్లా రోజులు దినాలు మాసాలు ఆ సూర్యందగిరి పట్టణం లోపల గడిచిపోగా పెద్దల కత్తున్నది అమ్మా పెద్దలకు వచ్చేది పెద్దల మాస పండుగనే అమ్మ బాళ్ళకి వచ్చేది బతుకమ్మ పండుగ అంటారు బతుకమ్మ పండుగల కోడలు సుశీల గానాడు కోడల గల్ల రమదేవి ఏమంటున్నది అత్త సుశీలమ్మ బయటికి అత్త సుశీలమ్మ వచ్చేది బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ లోపల నా అమ్మగారింటికి నేను పోతా అత్త సుశీలమ్మ అని అత్త కాళ్ళు మొక్కుతుంది గానాడు అత్త సుశీల కళ్ళ చూసింది కోడల రమాదేవి ఇంటి లోపల ఇక్కడ ఉండాలి ఈ పండుగ పూట గాని బతుకమ్మ పండుగ లోపల నీ అమ్మగారింటికి పోబడద్దు నాకు 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు లేక లేక ఒక్క కొడుకు నా కొడుకు లగ్గమై కోడలై నువ్వు ఇంటికి వచ్చినావు ఈ పండుగ లోపల నా ఇంటి లోపల ఉండే కోడల రమాదేవి అంటే ఆ కోడలు రమాదేవి అత్తమాట ఇంట లేదు 12 కొడుకులు తిన్న తల్లిగారి ఇల్లు అత్తమ్మ పుంటి కూర తిన్న నా పుట్టిన గ్రామం అత్తమ్మ ఈ పండుగ లోపల అవ్వగారింటికి నేను పోయి నేను వస్తానా అని అత్త కాళ్ళు మొక్కి మావ కాళ్ళు మొక్కి భర్త కాళ్ళు మొక్కి అవ్వగారి తొవ్వలు పట్టింది కోడలు రమదేవి పోయేటి కోడళ్ళు కళ్ళ చూసిన అత్త గుండెలకు బిల్లు అన్నది జాలగుండ జల్లు అన్నది నా కోడలు నా మాట వినకుంట పండుగ పూట దాని అమ్మగారింటికి అది పోబట్టే ఓరి దేవుడా భగవంత శంకర ఈశ్వర నా కొడుకు తోడ ఒక్క బిడ్డ నాకుంటే బతుకమ్మ పండుగ లోపల నా బిడ్డ నా ఇంటి లోపల ఉండపోవున రాకిట్ల పుణ్యం నాడు ఎడ్డిదో గుడ్డిదో నాకొక్క బిడ్డ ఉంటే నా కొడుకు రాకిట్ల పుణ్యం నాడు రాకీడు గట్ట పోవున కొడుకు తోడ బిడ్డ పొలం కావాలి ఎట్లయితే గట్ల నా భర్త నా ఇంటికి వచ్చినాక నా భర్తకు కొడుకు తోడ బిడ్డ పొలం కావాలంట బిడ్డ పొలం కోసం ఎక్కడికన్నా పోయే తీర్థయాత్రన్నా తిరిగి బిడ్డ పొలం ఒడిగట్టుకుంటే నా భర్తకు మనసున్న మాట చెప్పుతా అని కలకల కన్నీరు తీసుకుంటా ఇంటి లోపల ఆ తల్లి కూర్చున్నది ఆ తల్లి ముచ్చట చేసుకుంటా ఇక్కడ ఉండని గాని అక్కడ కచ్చిగిరి మీద కొడుకో పొద్దులెక్కి భోజన పల్లగా అంగనే మధ్యాహ్నం 1 గంటల సమయాన ఇక నా భార్య దగ్గరికి పోయి బుక్కడ పువ్వ తినస్తానా అని రాజ్యాన సూర్యేంద్ర మహారాజు గుర్రల చేపల కచ్చింది వచ్చపట్ల గుర్రం తీసి పిక్కలు కడిగి పెంటలు వేసి తెక్కలు కడిగి దేమందలు వేసి గుప్పించి భార్య బయటికి ఎట్లా బయలుతున్నాడు సూర్యేంద్రరాజు పుణ్యమ నిండు ఉన్నావా మగవల్లలో నరెడు బంగారు మేడలకు వచ్చిందే సూర్యేంద్రరాజు నారాజు ఒక్క భార్య చెడు బతులు కళ్ళవాడి వస్తున్నది నా తల్లురాలో
చూడండి అవ్వలాలా చూడచ్చిన తల్లులాలా చూడండి నా భర్త వస్త్రుడు పున్నవాద పుడుతుడు పూస్తాల దారులో బతుకమ్మ నా వేలు బంగారం వచ్చిందని ఇప్పుడే భర్త వేడుకోయి భర్త పాదాలు కడుకు అని పైన ఎల్లుకుంటానని మధ్య బట్లతోటి పోతే మరి కదనుకున్నది జాలారి బండల పోయింది స్నానాలు వేసింది తలవల్లు విడిచింది బడవల్లు కట్టుకొని కాలు కట్టింది అన్ని రవ్వ గజ్జ కాలు కట్టింది బంగారు గజ్జైనా నా భర్త కల్లా ఎక్కువ నాకెవరున్నారు నా కల్లా ఎక్కువ నా భర్తకు ఎవరున్నారా అని అమ్మవారు వాళ్ళ వీళ్ళగా తల్లి చూస్తీలరా అని తమ్ముతోడు ఉతకాలి చేతుని వల్లిగా వత్తిగాకని వల్లి పట్టుకొని మంగళార్తులు ముట్టించుకొని వేడికి ఎట్లా పోతున్నది నా తల్లులాలో ఎట్లా పోతున్నది తల్లి బయలు వెళ్ళినది గలాలి పుస్తల దారవడలోన బతుకమనాదా నా వేలు బంగారం ప్రాణేశ్వర వెనకటి ఆడలు నాదా భర్తకి ఇట్లా కాలు జరిగిందనుకో ఏం చేసిర్రు అయ్యా నీ కాలు నాకే జరిగిందని వెనకటి ఆడలు భర్త కాళ్ళు బచ్చాల గిట్టనే మరి ఇప్పుడు ఆడలు నాదా నా తండ్రి ఎంగులు ఎడిసి ఏం చెప్తున్నారు మగడు బాగచ్చి బలివత్త రాగవన్నడనుకో ఎప్పుడెద్దవునా ఓ బాడుక అనుకుంటా గుట్టుకుని తన్నుకుంటా లేకుండా సౌతులంతా నేను గట్లవంటి ఆడదాన్ని కలగాలో తోడుకున్నా అయ్యావో నాదా Come on.
ఇంతమంది చూడంగా గూడెం గుట్ట లోపల నా కాళ్ళు కడుక్కొని మిగిలిన నీళ్లు మీద చల్లుకున్నావు. ఈ మందిర సంబరం సంతోషం అనిపించింది. సంబరం సంతోషమైన గడియ లోపల ఏమి కోరిక కావాలో కోరుకోవే ఒకప్పుడు మన తల్ల మాటలు కాదే అమ్మా కన్న తల్లి చెవున పెట్టేనా చూడండి అవ్వలాలా చూడొచ్చిన తల్లులాల చూడండి నవరత చిన్నదానా నీకు రాజ్యం కావన్న బామా దేశం కావన్న బామా ఎండు బంగారం కావాలి అనవరి కల్లా అమ్మవారు ఆడవిళ్లకు గుండెలకు పిల్లు అంటున్నదే అమ్మా గుండెలకు పిల్లు అంటున్నదమ్మా కార్యాలు జల్లు అంటున్నది నల్లగుండవలి తల్లికి 4 భాగాలు ఏనాడైతున్నదో నాదా ప్రాణేశ్వర నానాథ డబు ప్రాణనాథ ఓ నాథో నానాథ డబే ప్రాణనాథ ఓ నాథ తల్లి వ్రత పదాల కాడ ఓ దేవుడా ఈ తల్లి కూతున్నదిరా ఎవరాడా గట్టోల కన్న తల్లి ఓ దేవుడా గుట్టాల వదిగినారా నారాయణ ముఖవందు కొంగు పెట్టే ఓ దేవుడా నాదా ఓ నాదా అమ్మాని పిలవనయ్యా ఓ
పెడతారయ్యే ఓ రామ